ఏపీ పాలిటిక్స్ లో షూటింగ్స్ కేంద్రంగా బిగ్ ఫైటింగ్ అయితే నడుస్తుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేసింది షూటింగ్లు చేసుకోవడానికి కాదని, అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ నిధులతో జల్సాలు చేస్తున్నారంటూ రోజా గారు ఆరోపించారు. మరి ఈ క్రమంలోనే జనసేన నేత కందుల దుర్గేష్ గారు దీనికి సంబంధించి కౌంటర్ అయితే ఇచ్చారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి రోజా గారు చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ప్రజలు తనకు ఓటేసింది షూటింగ్లు చేసుకోవడానికి కాదని, అండ్ అలాగే స్పెషల్ ఫ్లైట్లలో జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్నారంటూ కూడా తను వ్యాఖ్యానించారు. సో ఇప్పుడు చూసుకుంటే కందుల దుర్గేష్, జనసేన నేత కందుల దుర్గేష్ గారు దీనికి కౌంటర్ అయితే ఇచ్చారు. ఏమంటారు? సరే, రోజా గారి మాటలకి అర్థాలు ఏముంటుంది కానీ, బట్ మా మంత్రి గారు కందుల దుర్గేష్ గారు కూడా నువ్వు చేసుకోలేదా జబర్దస్తులు అంటే నేను అంటుంది, విమర్శించడానికి ఏమీ లేనప్పుడు ఏదో రకంగా విమర్శించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రంగం నుంచి వచ్చారు? నువ్వు అదే రంగం నుంచి వచ్చావు. నువ్వు ఒక నటిగానే బయటకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి నటిగా అందరికీ తెలిసిన తర్వాతే కదా ఆవిడ రాజకీయాల్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా జబర్దస్త్ షూటింగ్లు కూడా చేసుకుంది కదా, ఆమె వ్యాపకం అది. అలాగే పవన్ కళ్యాణ్కి వేరే పాల ఫ్యాక్టరీలు కానీ సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఏమి లేవు, లేకపోతే పత్రికలు కానీ ఛానల్స్ కానీ ఏమీ లేవు ఆయనకి. ఆయన చేసుకునేది వృత్తే సినిమాలో నటించడం. ఆ వృత్తి ఆయన చేసుకుంటాం తప్పు పట్ట అంటే ఈ మధ్యకాలంలో రోజాని కాదు కదంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారందరూ కూడా ఇదే మాట, పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లు చేసుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. చేసుకోకపోతే ఎలాగా? ఆయన జీవనం బృతుంది. ఇప్పుడు వీళ్ళకంటే రాజకీయం అన్నది అది వ్యాపారం. అధికారంతో వ్యాపారం చేశాడు, రాజకీయాల్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు వ్యాపారాలు చేసి సంపాదించుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అంటే వ్యాపారంగా చూడడం ఆయన వృత్తిపరంగా సినిమాలు చేసుకోవడం, వచ్చిన డబ్బులతోటి మళ్ళీ ఆయన పార్టీని నడుపుకోవాలి. అదేవిధంగా కొంతమందికి సహాయ సహకార కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైనా ₹1 ఇచ్చిందా రోజా? ఇప్పుడు అంత నేను అద్భుతమైన నటిని, టాప్ స్టార్గా ఎలిగాను, ఇది రకరకాలుగా చెప్పండి. ఎందుకు వచ్చిందంటే, ఎందుకంటున్నారంటే ఆ మధ్యకాలంలో ఆమె ఒకప్పుడు చాలా తీవ్రమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది ఆమె. అటువంటిది ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, వారి పార్టీలోకి వచ్చిన తర్వాత, ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి మినిస్టర్ అయింది. అసలు వాళ్ళ ఇంట్లో ఇండియాలోనే టాప్ మోస్ట్ కార్లు ఇంట్లో ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏమంటుంది, నేను ఎన్ని సంవత్సరాలు బట్టి నటిస్తున్నాను, నా దగ్గర డబ్బులు లేకపోతే అని అంటది. మరి అంత డబ్బు సంపాదించిందాను ఆర్థికంగా ఎందుకు ఇబ్బందులు పడ్డా ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఏంటంటే నగర నటి ఆవిడ, రోజా అంటే నగర నటి. ఆవిడ ఈరోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అంటే నిజంగా ఆకాశంలో సూర్యుని చొత్తు ఉమ్మేసినట్టే. ఆవిడ అంటే ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడు రాజకీయాల్లో ఉంటే మాత్రం వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఇతర వ్యాపారాల్లోనూ అట్లోనే ఇట్లా ఉన్నారు. వాళ్ళ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యాపారాలు లేవా? జగన్మోహన్ రెడ్డి గారి భారీ వ్యాపారాలు చేయట్లేదా? అంటే తర్వాత ఇంకోటి ఏమంటుంది, ఆమె విలాసాల ఖర్చులు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఫ్లైట్లో వెళ్తున్నాడు, అదే అంటుంది. అసలు మీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రయాణాలు చేశాడో సార్ తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు సొంత ప్రయాణం చేసుకొచ్చాడు, జెరూసలేం వెళ్ళడైనా. అక్కడ కూడా సెక్యూరిటీ ఖర్చులకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకుంది. ఇక్కడ ఎక్కడో జెరూసలేంలో వీళ్ళ వ్యక్తిగత పర్యటనకి వెళ్ళడం ఏంటి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ వ్యక్తిగత భద్రత గురించి డబ్బులు ఖర్చు పెట్టింది. అందులోని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూడండి, ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్ ఉపయోగించేవాడు. 5 కిలోమీటర్లు. ఆఖరికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి పక్కన ఉంటే గుంటూరు, తెనాలి వెళ్ళడం కూడా హెలికాప్టరే. మరి అటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తున్న నువ్వు ఈరోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు, లేకపోతే మిమ్మల్ని ఎన్నుకున్నదే సినిమాలో యాక్ట్ చేయడం కాదు. ఎన్నుకున్నది సినిమాలో యాక్ట్ చేయడానికి కాదు, కానీ ఎన్నుకున్నది మాత్రం దోచుకోవాలి, దాచుకోవాలని చెప్పేసి మిమ్మల్ని ఎన్నుకున్నారా? నువ్వు ఆడుదావా అందరం వస్తుంది, కంగారు పడొద్దు, మొత్తం చరిత్ర అంతా తీస్తున్నారు అక్కడ. కొంచెం లేట్ అవుతుంది, ఏం కంగారు లేదు. కానీ ఆడుదావా అందరిలో నువ్వు ఎటువంటి పరికరాలు కొన్నావో, ఎటువంటి వ్యక్తులకి గిఫ్ట్లు ఇచ్చారో, ఆ కార్యక్రమం నిర్వహణకు అని చెప్పేసి నీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో, ఎంత ప్రజాధనం దుర్వినియోగం చేశారో, అదేవిధంగా నీ హయాంలో ఋషికొండ ప్యాలెస్ విషయంలో ఏ విధంగా ముందేమో సీఎం గారి క్యాంప్ ఆఫీస్ అని, కాదు అది టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిందని ఈరోజు వెళ్ళారు కదండి. ఈ మధ్యకాలంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంచుమించు పెచ్చులు ఊడిపోతున్నటువంటి బిల్డింగ్లు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది వారి ఇద్దరు కూతుర్లకి సంబంధించినటువంటి 3 గదులు మాత్రం అద్భుతంగా నిర్మించుకున్నారు. వీళ్ళ అంటే ప్రజాధనం వృధా అనే మాట మాట్లాడుతుంది కదా ఆమె. ఆ రోజు అక్కడ జరిగినటువంటి ఖర్చులు ఏంటి? అసలు ఋషికొండ ప్యాలెస్కి ఇచ్చిన ఒక తలుపు కింద 35 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టారే. కమ్యూనిటీస్కి ఇంచుమించు 20 లక్షలు 25 లక్షలు ఖర్చు పెట్టారే. అంత విలాసవంతంగా కట్టిందా? నువ్వే అన్నావు కదా టూరిజం అని. అంటే ప్రజాధనం వృధా అంటే అది. అంతేగాని ఈయన కష్టపడి
ఆయన సొంత వృత్తి ఆయన చేసుకుంటా వచ్చిన రూపాయలతో పార్టీ నడుపుకుంటాను కుటుంబానికి, అదేవిధంగా కొన్ని సహాయ కార్యక్రమాలకు ఆయన ఉపయోగించుకుంటే ఆయన అనే మాట అర్హత మీకు ఎక్కడుంది? ఎందుకంటానంటే మరి రోజా గారి రాజకీయ ప్రయాణం అంతా మనం మొదటి నుంచి గమనిస్తూ ఉంటే కూడా ఆవిడదంతే అధినేత దృష్టిలో పడాలని చెప్పేసి ఎన్ని రకాలైన మాట్లాడద్దామే. అంటే ఆ టైంలో ఏదో రకంగా నాయకుడు మనల్ని చూడాలి, మనల్ని మెచ్చుకోవాలి, మనకి దానికి తగ్గట్టుగా మనకి ఏదైనా తాయిలాలు ఇవ్వాలి. ఇప్పుడు అదే మాట ఇప్పుడు రోజా గారు అనిత గారిని అంటున్నారు సార్. అంటే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మెప్పించడానికి ఇలాంటి ప్రజెంటేషన్లు పెడుతున్నారు. మెడికల్ కాలేజ్కి సంబంధించి ఆవిడ ప్రజెంటేషన్ చేశారు. సో అది చూసిన తర్వాత రోజా గారు మళ్ళీ రంగంలోకి దించారు జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారిని అని చెప్పొచ్చు. సో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు మెడికల్ కాలేజ్. అంటే ఒకటి మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడల్ అంటే కనీసం అర్థం తెలియనటువంటి వ్యక్తులు, ఏమీ కట్టకుండా పునాదులు కూడా లేపి అలా వదిలేసినటువంటి వ్యక్తులు, నేను 17 కాలేజీలు మెడికల్ కాలేజ్ అద్భుతమైన కాలేజీలు నిర్మించేశాను, అలా వెళ్ళి దారిని పోయేవాళ్ళు అది చూసి ఆగి ఆహా అనుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ చూసి ఆగి ఆహా అనుకోవడానికి అక్కడ ఏమైనా కనపడతాయి కదా. వాళ్ళ నాయకుడు అయితే జనం లేకపోయినా దండలు పెడతాను, అక్కడ అటు చూస్తే మనకు ఎవరు కనపడరు కానీ నమస్కారాలు పెడతా ఉంటాడు. అటువంటి వ్యక్తి విగ్రహాలతోటే మాట్లాడుతూ ఉంటాడు, డాడీ బాగున్నావా అంటాడు విగ్రహంతో, అర్ధరాత్రి లేసి ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తులు ఈ రోజున మెడికల్ కాలేజీల విషయంలో ఒక అబద్ధాలైనటువంటి ప్రచారం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది అందరూ బాధ్యత, ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఒక విషయం చెబుతున్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు ఉన్న వాస్తవాలు ప్రజలకు చెప్పవలసిన బాధ్యతని చెప్పడంతో అనిత గారు వాస్తవాలు చెప్పారు. ఏం కట్టామని చెప్పేసి అని, అది ఒక ఎమ్మెల్యేగాను ఒక మినిస్టర్గా బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఆవిడకి ఒక బాధ్యత ఉంది. ప్రెస్ మీట్ పెట్టింది నిజంగా ఆమె పెట్టిన దాంట్లో అవాస్తవం ఉంటే మాట్లాడు, అసలు ప్రెస్ మీటే పెట్టకూడదు. ఆవిడ ఏదో తప్పు చేసేసినట్టుగా మాట్లాడతారండి. నేను అంటుంది ఏదో రోజా గారికి కొంచెం ఏదో అలా నాయకుడికి అయినట్టు ఈవిడికి కూడా కొంచెం మతి భ్రమించిందేమో అనుకోవాలి నిజంగా. అంటే ఈ మధ్యన పాప సినిమాలు లేవు, రాజకీయంగా దోచుకుంటానికి అవకాశాలు లేవు, జబర్దస్తుల నుంచి బయటికి గెంటేశారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అందుకని చెప్పేసి పాపం ఖర్చులేమో ఎక్కువ. మరి ఖర్చులు ఎక్కువ అంటే మరి ఆ ఉన్నదంతా తరుగుతుంది కదా. అందుకని అవకాశం లేక చేసినటువంటి కామెంట్లు తప్ప ఎందుకంటున్నానంటమ్మా, గతంలో కూడా ఆమె చంద్రబాబు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని నానా బూతులు తిట్టింది. బూతులు అంటే మీన్స్ చాలా దారుణంగా విమర్శించింది. అదే రోజా గారు దెయ్యం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డిని, అదే రోజా గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచేటప్పటికి అదే రాజశేఖర రెడ్డి దేవుడు అయిపోయాడు. ఇలా ఉంటే ఆవిడ మాటలకే నిలకడలేనటువంటి వ్యక్తిత్వం. మీకు మళ్ళీ జనం మర్చిపోతూ ఉంటారు ఆవిడ రాజశేఖర రెడ్డి గారిని ఏమందో. అది కూడా ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానంలోకి వెళ్ళిపోయిందంటే కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడింది. అంటే ఆ రోజు దెయ్యం ఉంది, రకరకాలుగా మాట్లాడింది. నేను అదే అంటున్నామ్మా, రోజా గారికి కొంచెం మతి భ్రమించి ఆవిడ ఏం మాట్లాడుతున్నా ఆవిడకి అర్థం కాక ఈరోజు ఎన్ని మాట్లాడుతుంది. అంటే అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారం కోల్పోతే ఒకలాగా మాట్లాడండి ఆవిడ. అందులో నేను అంటుంది ఒకటే, ఆవిడ కూడా చలనచిత్ర రంగం నుంచి వచ్చింది, ఒక నటిగా వచ్చింది. నేను పలానా సినిమాలు యాక్ట్ చేశాను, ఆ సినిమాల్లో పాత్రలతో బట్టి నేను యాక్ట్ చేశాను, నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారని చెప్పి ఒకరోజు గొల్లుమంది. నేను అంటుంది ఆవిడకి కనీసం మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడారంటే పోనీ వేరే రంగాల నుంచి వచ్చారు అనుకోవచ్చు. ఆవిడ కూడా చలనచిత్ర రంగం నుంచి వచ్చిన ఆవిడ, అదే రంగం నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి కనీసం ఆలోచించుకోవాలి కదా. దాన్ని బట్టి దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు సంపాదించినటువంటి ప్రతి రూపాయి దేనికి వచ్చి పెడుతున్నాడు ఆవిడకి తెలియదా? ఏ రోజైనా ఆమె కానీ ఆమె నాయకుడు కానీ ఒక సేవా కార్యక్రమానికి రూపాయి ఇచ్చిన సందర్భం ఉందా? మరి ఎలా విమర్శిస్తారు? అంటే నేను అంటుంది కందుల దుర్గేష్ గారు ఇంకా పెద్ద రకంగా చాలా కూల్గా నువ్వు జబర్దస్త్లో యాక్ట్ చేయలేదా అని చెప్పేసి మాట్లాడే, అంటే మా సంస్కారం అది. కానీ ఆవిడకి అయ్యే ఉండవు. ఆవిడకి పదవి కావాలి, డబ్బు కావాలి, దానికి ఎంతకైనా దిగజారుద్ది. ఆవిడ అన్ని రకాలుగా మాటల ప్రకారం ఏదో రకంగా దిగజారిపోద్ది. అటువంటి వ్యక్తి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రేపు పొద్దున ఆడుదాం అందరిలో స్కామ్ అంతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఏం మాట్లాడద్దో చూద్దాం. ఓకే సార్, నమస్తే.